కాపు సద్భావన సంఘం ఎప్పుడూ ఒలింపిక్ జ్యోతిలా కొనసాగుతూనే ఉండాలని కాపు సద్భావన సంఘం కార్తీకవన సమారాధన సక్సెస్ మీట్ లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అన్నారు. శుభం కాపు కళ్యాణ మండపంలో సంఘం ప్రధాన కార్యదర్శి చిట్నెడి శ్రీనివాస్ అధ్యక్షతన ముమ్మిడి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డోనర్స్ మరియు కార్యవర్గ సభ్యులతో ఆత్మీయ విందు పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే నానాజీ, సంఘ గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్లు పాల్గొన్న ప్రధాన కార్యదర్శిగా చిట్నెడి సభ అధ్యక్షతన మాట్లాడుతూ వనభోజనాల ఏర్పాట్లకు ఎమ్మెల్యే మన సంఘం మన పంతం నానాజీ సహకారం మరువలేమన్నారు. ఎమ్మెల్యే పంత నానాజీ సాల్వతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా ఈ సంఘానికి ఎందరో మహానుభావులు సేవలు అందించారని కొనియాడారు. అనంతరం సీనియర్ సిటిజన్ కాపురత్న బసవ ప్రభాకర్ కు సాల్వతో సత్కరించి ఈ వయసులో కూడా సేవలు అందిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. బసవ ప్రభాకర్రావు ఆఖరి కోరికగా జగన్నాథపురంలో సంపూర్తిగా ఉన్న కాపు తెలగ అభ్యుదయ భవనాన్ని తిరిగి నిర్మించాలని కోరగా ఎమ్మెల్యే నానాజీ సానుకూలంగా స్పందించి నా సహకారం అందిస్తానని, చదువుకున్న నిరుపేద కాపులకు అభివృద్ధికి సంఘంలో అందరూ ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవితకాల సభ్యులు, కార్యవర్గ సభ్యులు, డోనర్స్ పాల్గొన్నారు. అట్లాగే నిజంగా మనం ప్రతి సంవత్సరం ఈ గార్డెన్ పార్టీ ఎవడో బిర్యానీ వెంకటరావు ఆఫీస్ వెళ్ళాడు కానీ స్టార్ట్ చేశారు. తర్వాత బిర్యానీ వెంకటరావు ప్రతి దానికి వచ్చేవారు. పొద్దు సీతారాం గారు ఉండేవారు కూడా ఆఫీస్ సీతారాం గారితో పాటు నడిపించేవారు. ఆ తర్వాత 4 నెలలు పోయిన తర్వాత ఎదిసూర్య చేశాడు. ఎదిసూర్య చేసిన తర్వాత కొమరెడ్డి ఏర్పత్రావు చేశారు. తర్వాత నేను కొంతకాలం చేశాను. తర్వాత నేను దాసు తెలుసు కొంతకాలం చేశాను. తర్వాత దాసు తెలుసు. పర్మనెంట్ ఆర్టిస్ట్ ఎవరంటే ఎన్నింటికి సాక్ష్యం ఈయన పెద్ద ప్రతిదానికి. ఇక్కడ చనిపోయిన మన దుర్గారావు వాళ్ళు కూడా మనం ఒకసారి తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అగ్ని దుర్గారావు ఆడు కూడా ప్రతి చోట చేస్తాం. ఇది ఒలింపిక్ జ్యోతిలాగా ఈ జ్యోతిని ఆడనివ్వకూడదు. ఎవరు మోస్తారన్నా చూడాలి. మనం పోయినప్పుడు పక్కడు కొంచెం మీద వేసాడు, తప్పించి పోసుకెళ్ళి చిట్టి శ్రీనివాస్ ఒకటో ఉత్సవంతుడు ఎదురుకు వచ్చాడు. ఆయనకి సహాయ సహకారం అందించారండి. వారికి కూడా ధన్యవాదాలు. చోటుశెట్టి మన సురుచి ఫుడ్స్ చోటుశెట్టి మల్లిబాబు గారు కూడా మనకు సహకరించారండి. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన రంభా వెంకటేశ్వరరావు కూడా, గట్టి సత్యనారాయణ గారు కూడా నేనున్నాను అంటూ మనకి వారు కూడా సహకారం అందించారండి. ఇలా పెద్దలందరూ కూడా వారికి సహకారం. నానాజీ గారు మరి ఆయన మొట్టమొదట నాకు చెప్పడం జరిగింది, మనందరం కూడా కలిసికట్టుగా ఓ చక్కటి కార్యక్రమం, మన యొక్క భవిష్యత్తు ఉన్న మన యువతకి నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక వేదిక ఏర్పడి మంచి కార్యక్రమం చేయాలనే ఆలోచన, ఈ కార్యక్రమం చేయాలి అలా చేయాలని చెప్పి వారు కూడా దిశాదిశాలు ఇస్తారు. దాని ప్రకారం మనం ఫాలో అవుదాం. ఎందుకంటే ఏదైనా అల్టిమేట్గా అట్టడుగులో ఉన్నటువంటి కాపు సోదరులకి, అలాగే మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో 2 ఎంపీల నుంచి ఉవ్వెత్తున వేసి అనేక రాష్ట్రాల్లో పాలిస్తూ